చాలామంది నా రూమ్ చూసి చాలా బాగుంటుంది, చాలా బాగుంది నీ రూము. ఈ రూమ్ ఎంత డేంజర్లో ఉందో, ఈ రూమ్లో ఉండే నేను ఎంత డేంజర్లో ఉన్నానో చూపించాలి కూడా. ఇది మెయిన్ రోడ్డు. ఉంటే ఏమవుతుందిలే, ఎవరు గుద్దుతారులే అనుకోవచ్చు. కానీ ఒకసారి గుద్దినారు. ఆ రూమ్కి ఏంటంటే భయంకరంగా స్పీడ్ పోతా పోతా సర్రని మీకు గుద్దేసినాడు. బొమ్మని ఏదైనా బండి పోయిందనుకో ఉలిక్కి పడతాం. అంత అదొకటే. ఇంకొకటి చూపిస్తాడు. ఇది ఉంది కదా నా రూము. నా రూమ్ కింద టీ తాగుదామని పెట్టుకున్నా. మేడం అయితే లొకేషన్ పెట్టింది. చాలా పెద్దది కానీ ఓయమ్మా, ఇంటికి కాల్చినట్టు అన్నీ ఉన్నాయి. మొత్తం కాదు ఇటే. మా మేడం చూడు ఎన్ని కొనిందో. 5 రియాలు అంటే మనకి దగ్గర దగ్గర 100. చూసారా కింద నుంచి? కింద ఎట్టున్నారు వాళ్ళు, ఉంది కదా. బాగా ఈ చూడు బలు ఉన్నాయి షోకేస్లో పెట్టేటి. మా అమ్మ డ్యూటీ అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మ ఉన్నారు, ఆమె ఇప్పుడు వచ్చదో. ఇంతసేపటికి ఇచ్చారు స్వామి. ఇది నాకైతే డ్యూటీ పడింది. రొట్టెలు కావాలంట. మేడము దీన్ని తీసుకొచ్చి బయట పెట్టమనింది. పాతది, నిన్న రాత్రి బిగించినాయి కదా, కొత్తది. ఇది పాతది. ఇక్కడ పారేసినాం. ఎందుకంటే 4 అయింది కదా, ఉండవు. రంజాన్ ఆఫర్లు ఏమో పెట్టారు, అందుకే జెండాలు గిండాలు తగిలిచ్చారు. చూసారా, మొత్తం డెకరేషన్ చేశారు. ఏంది ఈ లడ్లు పెట్టినారా? ఇవన్నీ వాళ్ళు తినేటికి చేస్తారంటారు కదా. ఇక్కడ జిలేబీ అయితే దొరికింది మాకు. జిలేబీ, ఈ అంటారు గులాబ్ జాములు, కాకపోతే అది లేదు, రసం లేదు. ఓ రంజాన్ में आता है वो आएगा ये क्या साल्ट साल्ट है नमक है ప్యాకెట్లు పెట్టి అమ్ముతా. కాకపోతే తెల్ల గొడవలు కానీ 4 జతలు పెట్టినారు. ఇవి బాగున్నాయి. బా ఇది ఆర్డర్. బయటికి ఇది మేడం వచ్చింది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. చాలామంది నా రూమ్ చూసి చాలా బాగుంటుంది, చాలా బాగుంది నీ రూము, బాగా అఫిషియల్గా ఉంది, రిచ్గా ఉంది, అది ఇది అంటారు కదా. ఈ రూమ్ ఎంత డేంజర్లో ఉందో, ఈ రూమ్లో ఉండే నేను ఎంత డేంజర్లో ఉన్నానో చూపిస్తా చూడండి. అంటే డేంజర్ అంటే దీనికి ఆనుకొని కొన్ని డేంజరస్ కొన్ని ఉన్నాయన్నమాట. చూపిస్తా. ఫస్ట్ నీళ్ళు చెక్ చేయాలా, నీళ్ళు తర్వాత ఇంకోటి చెక్ చేయాలా, అది కూడా చూపిస్తా. నీళ్ళు చెక్ చేయాలి ఫస్ట్. ఓ అమ్మ, ఒక్క రవ్వ తగ్గినాయి అంతే, బాగున్నాయి. నా రూమ్ కానుకొనే పెద్ద ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంకు. ఇదైతే ఏం కాదులే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గ్యాస్ ఉందో రూమ్ కానుకొనే. ఒక 2 నెలలు 3 నెలలకు సరిపడా గ్యాస్ దీంట్లో పడతారనమాట. ఇక్కడ ఉన్నది కదా 40 ఉన్నది. సో ఇది పెద్ద గ్యాస్. ఇది ఒకటైతే ఇంకోటి చూపించా. మన ఇంట్లో అదే మన ఇండియాలో చిన్న గ్యాస్ పగిలితేనే మొత్తం గోడలు చీలిపోతాయి అట్టే. అంటే ఇంత పెద్ద గ్యాసు నా పక్కన రూమ్లోనే ఉన్నది. అంటే రూమ్ కానుకొని ఈ పక్క పెద్ద కరెంట్ బాక్స్, ఆ పక్క మోటార్లు, ఆ మోటార్లో గ్యాస్. అది హవాను గాలిది అనుకుంటా, గ్యాస్ది కాదు, గాలిది అనుకుంటా. ఇది ఒకటి ఉన్నదా. ఏం కాదులే అని మీ అందరికీ అనిపించచ్చు. ఏమవుతుంది అదేముండదులే అని. ఏమవుతుందంటే చూపించాలి కూడా. ఇది మెయిన్ రోడ్డు. ఇది ఏంటంటే అంటే భయంకరమైన స్పీడ్ పోతాయి బండ్లు. ఏమన్నా ఈ కరెంట్ బాక్సు, ఇది నా రూము. ఈ కరెంట్ బాక్స్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడే గ్యాస్ ఉంది. ఆ పక్క పెద్ద లైను, ఈ మొత్తం ఈ ఇల్లులన్నిటికీ అది పెద్ద లైను. సో ఇదంతా ఉన్నదా. ఉంటే ఏమవుతుందిలే, ఎవరు గుద్దుతారులే అనుకోవచ్చు. కానీ ఒకసారి గుద్దినారు దాడ, ఆ ఇంటికి గుద్దినారు వేరే వాళ్ళు. దాడ చూస్తాను, అది కనిపిస్తుంది కదా, బొక్కబడి ఉన్నది ఒక రూమ్కి. ఆ రూమ్కి ఏంటంటే భయంకరంగా స్పీడ్ పోతా పోతా సర్రని మీకు గుద్దేసినాడు. అంత డేంజరస్గా ఉందన్నమాట. నాకే కాదు, తోఫిక్ బైక్ కూడా పాపము. తోఫిక్ బాయ్ ఇది గ్యాస్ ఏమో నేను చూడలే, కానీ కరెంట్ అయితే ఉన్నది, కరెంట్ బాక్స్ అయితే ఉన్నది. గ్యాస్ది అయితే నేను చూడలే. మేమైతే రాత్రిపూట నిద్రపోతాం కదా, 1 గంటకి 12 గంటలకి. వీళ్ళు రాత్రిపూటలు ఎక్కువ తిరుగుతారు, స్పీడ్గా తిరుగుతారు. బొమ్మని ఏదైనా బండి పోయిందనుకో
ఉలిక్కి పడతాం. నేనన్నా నిద్రపోయినానంటే మళ్ళీ లేను. తౌఫీక్ భాయ్ అయితే చాలాసార్లు చెప్పినాడు, బండ్లు స్పీడ్ పోయినప్పుడు నీకు మెలకువ రాదా అని. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఆయన అయితే ఉలిక్కి పడతాడండి పాపం. సొంత అదొకటే. ఇంకొకటి చూపిస్తాడు. ఇది ఉంది కదా నా రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉండదంట. ఇది నాకు తెలియదు, తౌఫీక్ భాయ్ చెప్పినాడు. ఇది సెప్టిక్ ట్యాంక్ అంట. అంటే వాళ్ళు జీగిపోతారు కదా, ఆ ట్యాంక్. అది అంతా ఇది ఈ ఏడు ఉండేది. చూసినారా? ఇప్పుడు చెప్పండి ఇంకా ఈ రూమ్ గురించి. చూసినారు కదా ఎన్ని పెట్టుకోవడాను, ముడ్డి చుట్టూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పొద్దున్నే గుడ్లు అయితే ఉడకబెడతాను, ఒక 4 తిందామని. మేడం అయితే ఫోన్ చేయాలి, ఇంకా టిఫిన్ తినేసి రెడీగా ఉన్నాం. డేంజరస్ ప్లేస్లో ఉన్నా కూడా ఏం భయంలే, బాగుంది రూము. పోవాలంటే అది టైం, అది మనం ఏం చేయలేము. దరిద్రం బాగాలేకపోతే నువ్వు డేంజరస్ ప్లేస్లో ఉన్నా పోతావు. నీకు 100కి 200% నీకు ఇది ఉన్నా కూడా సెక్యూరిటీనా ఏదో అంటారు కదా, అది ఉన్నా కూడా పోతాము. సేఫ్టీ టైం అది, అంతే. పోవాలంటే భయపడతా ఉంటే అంతే, తగ్గేదేలే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వీళ్ళకి పనికిరాని ప్లేస్లలోనే రూములు కడతారు, డ్రైవర్లకు కానీ. పని మనుషులు అయితే వాళ్ళతో పాటే ఉంటారులే. ఓన్లీ డ్రైవర్లకి ఆర్ఎస్ వస్తారు కదా, వాళ్ళకి పనికిరాని ప్లేస్లోనే కడతారు. పనికిరాని ప్లేస్ అంటే వాళ్ళకి పనికొచ్చే ప్లేసే, కాకపోతే వాళ్ళు యూజ్ చేయని ప్లేస్ అనమాట. వాళ్ళు వాడుకోకుండా ఉంటారు కదా, అట్లా ప్లేస్లో ఇవన్నీ పెట్టేస్తారు. దీనికి ఆనుకునే మళ్ళీ కార్లు కూడా ఉన్నాయి, ఈ గ్యాస్కి కరెంట్కి ఆనుకునే. ఏదో ఒకట్లే, పనికిరాని ప్లేస్లో కట్టినా కూడా రూమ్ నీట్గా ఉంది, చాలు. అంతే. ఇదేమంటే పని రోజు దీనిపైన కొద్దిగా చేసేద్దాం. ఒక పక్క కాల్చిన, ఒక పక్క కాల్చాల, మర్చిపోయినా. వాళ్ళు ఆల్రెడీ కాల్చుంటారు, కాకపోతే తెల్లగా ఉంటుంది. ఈ పక్క అంతా తెల్లగానే ఉన్నది, ఈ పక్క ఏమో బాగా కాల్చేసిన ఎర్రగా. టీ తాగుదామని పెట్టుకున్నా, మేడం అయితే లొకేషన్ పెట్టింది, ఇప్పుడే పెట్టింది లొకేషను. కలిసి ఫోన్ చేస్తుంది. దగ్గరే 15 కిలోమీటర్లు ఉన్నది అంతే. ఏడది మదీనా రోడ్లో 15 కిలోమీటర్లు. చలో మళ్ళీ అవుతాటి. ఇక్కడ కంసరియాల్ అని చెప్పి ఏదో ఉంటుంది ఒకటి షాపింగ్ మాల్. ఇక్కడ మా ఏరియాలో కూడా ఉంది, ముర్జాన్లో. సేమ్ అదే అనుకుంటా ఇది కూడా. దీనిపైన ఉన్నది కంసరియాల్ 75 అలాల, కంస సబీన్ అలా. ఇదే మార్కెట్కి సామాన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ సామాన్ల కోసం పోతుంది మేడం, కంసరియాల్. మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చినా కానీ ఇక్కడ ఇదే, ఇక్కడ బండిలో బయట పెట్టేసి లోపల వాంటే భయం. కానీ చిన్న రోడ్డు, కానీ ఆ పక్క కూడా ఉన్నది ఇంకొకటి చిన్న పార్కింగ్. చూద్దాం మనం కూడా లోపల పోయి. చాలా పెద్దది కానీ, ఓయమ్మా, ఇంటికి కాల్చినట్టు అన్నీ ఉన్నాయి. చూసారు అంత పెద్దగా, పైన కూడా ఉన్నదా. ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు. ఇంటిపైన రేట్లు కూడా వేసేసి ఉంటారా, ఏం లేదా. క్యారీ బాక్సులు అన్నీ ఉన్నాయి స్వామి. తిరిగితే ఒక రోజంతా తిరగచ్చు, అన్నీ ఉన్నాయి. దేడేసాడు రేటు. ఇవన్నీ మసాలా డబ్బాలు, చిన్నవి పెద్దవి ఉన్నాయి. కట్ట కానీ 5 ఉన్నాయి.
ఏంది మందు బాటలు ఏది కూడా ఇది కూడా 5 రియాలే. ఇవన్నీ 5 రియాలు గాజుటే, మొత్తం గాజుటే. మా మేడం చూడు ఎన్ని కొనిందో. 5 రియాలు అంటే మనకి దగ్గర దగ్గర 5 రియాల 75 అలాలు పడుతుంది. అంటే 140 రూపాయలు అట్లా పడుతుంది ఏ వస్తువు అయినా ఒకటి. మొత్తం ఒక్కో సెట్ 5 తీసుకుంది మేడం. ఇవన్నీ గాజు సామాన్లు కానీ పన్నే అంటే పగిలిపోతాయి. ఇవి కూడా చూసినా స్టీల్ సామాన్లు కూడా 5 రియాలే. ఏదైనా ఎత్తుకు 5 రియాలే. ఇది కూడా 5 రియాలే. ఇది కూడా 5 రియాలే. ఉండి ఏమో కాదా ఉందో ఇది. చిన్న చిన్న బోగులు వీళ్ళు రొట్టెలు కాల్చుకొని వేసుకునే దానికి. ఇవన్నీ అయ్యే. ఈ కజ్జికాయలు వచ్చేటి చూడు బుట్ట వలన ఎంత తక్కువ కొత్తని చెప్పి వీళ్ళు చూడొస్తాను నేను ఎన్నుకున్నారు. దీని నిండా వేసుకున్నారు, దాని నిండా వేసుకున్నారు. చూసిన రేషన్ కర్ర బలన వెరైటీ కుట్టారు దీన్ని. నేను చూడు మొత్తం నింపేసినాడు. ఎన్ని రేషన్ ఈ చూడు ఎంత బాగా పేర్చారు గ్లాసులు. ఒక్క సెట్ కింద పగిలిందంటే మొత్తం అన్నీ పడిపోతాయి, పటపట పగిలిపోతాయి. ఎన్ని ఉన్నాయి చూడు, ఎన్ని గ్లాస్ ఐటమ్స్, రకరకాల గ్లాసులు. టీ తాగేటి ఏమో ఈ పక్క తగులుతాను నా బండి. ఈ పక్క అన్ని పింగాణి గ్లాసులు. ఇదొకటి 5 రియాలు. ఇవన్నీ పింగాణి గ్లాసులు. ఇవన్నీ ఇట్టడిది మన పక్క పెట్టాలి 100 రూపాయలు 150 రూపాయలు వస్తువులని. మన వాళ్ళు దుమ్ము లేపుకొని ఎత్తుకోపోతారు. కొన్ని ఐటమ్స్ 5 రియాలు వాల్యూ చేసేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజ్ అంతరం అనమాట. అంటే వాడి పారేయాలి అంతే, దేనికి పనికిరావు ఇవన్నీ. 7 ఉండేటన్ని ఇవి కూడా 5 రియాలే. ఇవన్నీ కూడా కొన్నిటికైతే పెట్టచ్చు, కొన్నిటికైతే కూడా ఇవన్నీ కూడా అయ్యాయి వేస్ట్, వాడి పారేయాల్సిందే. అవి మా మేడం కూడా అయిపోయింది. ఇంకా అయిపోయింది అనుకున్నా. మేడం పైకి వెళ్ళా. ఈ పక్క లిఫ్ట్ కూడా ఉన్నది. పైకి వచ్చినాం. పైన చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గుడలు అట్టన్నీ ఉన్నాయి. చూసారా కింద నుంచి? కింద ఎట్టున్నారు ఉంది కదా. ఇది పై పక్క. ఈ పక్క ప్లాస్టిక్ చెట్లు కూడా ఉన్నాయి. షో చెట్లు. బుక్కులు ఏంటంటే వారేశారు. మనీ ప్లాంట్ ప్లాస్టిక్ 5 రియాలు. ఒరే రాళ్ళు కూడా పెట్టినారు. రాళ్ళు ఇవి కూడా 5 రియాలే. నేను పైన అతికిచ్చాను ఇసుకే. బాగా ఈ చూడు బలు ఉన్నాయి. షోకేస్లో పెట్టేటి. అక్కడి నుంచి మళ్ళీ హోమ్ సెంటర్కి అయితే వచ్చినాము. ఇది తహిలియాలో ఉండే హోమ్ సెంటర్. ఎంత పెద్దది ఉంది చూడు. ఆ నుంచి అది కూడా హోమ్ సెంటరే, ఇది కూడా హోమ్ సెంటరే. ఇదంతా కూడా ఒకటే. గుడలు, ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. దాంట్లోకి అయితే పోయింది. ఆడైతే షాపింగ్ అయిపోయింది. ఆడ 200 రియాలు అయినాయి. అక్కడ అన్నీ గాజు సామాన్లే. ఒక్కొక్క సెట్ 5 అంటే ఒక్కొక్క గాజు సామాన్ సేమ్ 5 పీసులు తీసుకుంది మేడం. సుమారు తీసుకుంది. 200 రియాలు అంటే మీకు ఎంత పడినట్టు మొత్తము? మన ఇండియా డబ్బులు అయితే 24 × 200 5,000, 4,800 అటు అవుతుంది. 5,000కి మొత్తం తీసుకునేసింది.
అక్కడైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాము. 12:40 టైం అయిపోయి. మా అమ్మ డ్యూటీ అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మ ఉన్నారు, ఆమె ఎప్పుడు వచ్చదో. ఈ సామాన్ లోపల పెట్టచ్చా. మా అమ్మ డ్యూటీ అయిపోయినట్టు. వెనుక పక్క అడిగినాయి, ముందు పక్కటి ఎత్తుకోమేది మేడమే దించేసిన. నాకు తెలిసి ఆమె లేదు ఈరోజు, ఎందుకంటే నిన్న జరిగింది కదా. ఈరోజు పోదు అనుకుంటానా, ఇంకా పోతే ఏం చేయలేం. బిన్నా పోయి ఉదరాన్నం తీసుకొని తినేది మేలు. మనము మెయింటైన్ చేస్తే వాళ్ళు పోయినా పోకపోయినా మనకు సంబంధం. మనం రెడీగా ఉండాలి అంతే వాళ్ళ కోసం. వాళ్ళు పోయినా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు నా పని నేను చేయాలి కరెక్ట్గా. ఒకటి ఊరి పడిపోయి సెల్లు దబక్ కనబడిపోతా సెల్. ఇది 1 గంటకు ఫోన్ వచ్చింది మనకి, అన్నం ఎత్తుకోబోతురా అని. बस इतना ही था. सगीर ए सगीर في واحد امس انت انت بسكوت هذا لا ما في అయ్యే ఉండేది నాకు అక్కడ. గిన్నెలు ఇంకా ఉన్నాయంటే గిన్నెలు. ఎండ మాత్రం వాంచేస్తుంది, మామూలుగా వేయడం లేదు. అసలు చూడలేకపోతున్నాం అంటున్నాడు. చూడ మీరే చూసుకోండి, దుమ్ము లేపేస్తాడు. ఇంతసేపటికి ఇచ్చారు స్వామి. ఇది ఈరోజు ఇచ్చింది చూసినారా. బీన్స్, వైట్ రైస్, చికెన్, సలాడ్. అన్నం చూడు ఎంత ఇచ్చినారో, దండి ఇచ్చినారు పాపం. ఇది నిన్న ఇచ్చినారు కదా చికెన్ ఉల్లగడ్డ, అదే అది వేడి చేసి ఇచ్చినారు. ఇదేమో బీన్స్ కూర ఈరోజు చేసినట్టున్నారు. ఇట్లా మటన్ గిటన్ ఏం లేదు కదా స్వామి. మామూలు వెజిటేబుల్ బీన్స్, ఇవి ఏమంటారు క్యారెట్ అవన్నీ వేసి వెజిటేబుల్ కూర. ఇంక ఇదేమో సలాడ్. ఇంత అన్నం మనం తినలేము స్వామి. వాళ్ళు ఇప్పుడు అన్నం ఇచ్చేస్తున్నారు కదా, మళ్ళీ రాత్రికి అడగడంలే, అంటే రాత్రికి ఇంక ఏమి అనమాట. అందుకు ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో నేను కూడా ఎత్తి పెట్టుకునేస్తాను, సరిపోతుంది. అంత నూనె తింటారు. ఈ బీన్స్ కూరలో అంత నూనె చూడ ఎంత నూనె ఉన్నది. ఇదంతా నూనె ఎక్కువ ఉన్నది. బాగా కాలిపోతుంది. బాగుంది టేస్ట్. నిన్న ఇచ్చినట్టు ఒక చికెన్ లెగ్ పీస్ ఇచ్చింది. బిన్నా తినేస్తే ఆమె ఫోన్ చేయకముందే ఒక 4 మెతుకులు పడితే చాలు కడుపులో. మళ్ళా నాకైతే డ్యూటీ పడింది. రొట్టెలు కావాలంట. మేడము దీన్ని తీసుకొని వచ్చి బయట పెట్టమనింది. పాతది, నిన్న రాత్రి బిగించినాయి కదా, కొత్తది. ఇది పాతది ఇక్కడ పారేసినాం. ఎవరో వచ్చి తీసుకుంటారో లేకపోతే నన్ను ఎత్తుకోమని తెలియదు. ఇక్కడ పెట్టు అనింది. నాకైతే తౌఫిక్ భాయ్ చలో. తౌఫిక్ భాయ్ పొద్దున్న నుంచి రూమ్లో నుంచి బయటికి రాలా. ఇప్పుడు మెసేజ్ చేసిన, తౌఫిక్ భాయ్ బయటికి పోతున్నా వచ్చావా అని. ఆయన కూడా వచ్చా అని చెప్పినాడు. దాడున్నాడు. వాళ్ళ మేడం లేనప్పుడు నా బండ్లో తిరుగుతాడు, మా మేడం లేనప్పుడు నేను తిరుగుతాను అనమాట. అట్లా
ఖాళీగా ఉండే బదులు ఇట్లా తిరిగేది మేలు కదా, ఎంతసేపు రూమ్లోనే ఉంటాడు. ఒకవేళ నేను మా మేడం లేకపోయినా కూడా నేను తోఫిక్ భాయ్తో పాటు పోతా ఉంటా. తోఫిక్ భాయ్ క్యాలే ठीक है अल्हम्दुलिल्लाह तुम कैसे हो अच्छा రిఫాత్కి అయితే వచ్చాము. 4 వస్తుంది, ఉన్నాయో లేవో చూడాలా. ఎందుకంటే 4 అయింది కదా, ఉండవు. రంజాన్ ఆఫర్లు ఏమో పెట్టారు, అందుకే జెండాలు గిండాలు తగిలించారు. చూసారా, మొత్తం డెకరేషన్ చేశారు. ఆఫర్లు కూడా పెట్టినారు ఇక్కడ మొత్తం. 1+1 అంట, అన్నిటికీ స్టిక్కర్లు తగిలించారు. 1+1 ఆఫర్లు. ఇది ఫస్ట్ 8.95 అలాల ఉంది, ఇప్పుడు 6.20. పూరా ఆఫర్ రక్ దియా, పూరా ఆఫర్. అయితే ఇంకా రెడీ కాల, ఖాళీగా ఉన్నది ట్రే. ఒక 20 నిమిషాలు పడుతుందంట. ఇక్కడ బ్రెడ్లు కూడా లేవు ఫ్రెష్. పొద్దున ఏమో కానీ వద్దు, బయటగా చెల్లగా దూద్. అందుకే ముందు పాలు తీసుకున్నాం. పాలు కూడా కావాలంట, 2 రకాల పాలు. మా ఈదుడు ఫ్రెష్ దొరుకుతాయి, ఇట్లా బాటిల్లో కూడా దొరుకుతున్నాయి బాయ్య. నీ రకరకాలు వేసిపోయినాడు. ఈజుడా టమాటా కాదు, మిరక్కాయ మిరక్కాయ ఈ మిర్చి బుడ్డి మిర్చి. ये मिर्ची है ये भी मिर्ची है. ये क्या है मालूम है कुकुम्बर ये क्या है मालूम है पूरा रख दिया. कुकुम्बर ఆఫర్ రख दिया देखो इधर. మొత్తం అన్ని ఆఫర్లు పెట్టినారు, మొత్తం పెట్టున్నారు ఆఫర్లు. ये मिर्ची ये चिली బాగా చిన్నవి కూడా వేసినారు. మరి ఇది తెల్లగడ్డ డైరెక్ట్ ఎత్తుకొని తినేది. ఇక్కడ మాత్రం ఉంటాయి పాలు ఎప్పుడు చూడా, ఫుల్ స్టాక్ ఉన్నాయి. ఇది వచ్చి 18 అన్నీ 18. ఇది కూడా 18 2. ఇది ఒకటి, ఇది 18 ఇది కూడా 18 అన్నీ 18 ఉన్నట్లయి. ఇది 14 అని స్వామి, ఇది 18. పాలు అయితే దొరికేసినాయి. ఏంది లడ్లు పెట్టినారా? ఇవన్నీ వాళ్ళు తినేటికి చేస్తారంటారు కదా, ఆలివ్ ఆయిల్. ఇవి వచ్చి ఏందో వంటలు పెట్టినారు బా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ये क्या मिर्ची पूरा मिर्ची को यानी तेल में डुबा के अचार बनाया. చలో వేసారా హల్వాలు, हलवा कहते हैं इसको, ये लोग రకరకాలు ఉన్నాయి. ఇది ఎంత ప్యాకెట్ ఉన్నాయి, ఇవి డబ్బాలు వేసి పెట్టినారు. ఇవన్నీ హల్వాకి సంబంధించినవి అనుకుంటా. यानी वो जो एप्पल जैसा ना एक फ्रूट है उसका ही. ఇది కూడా ఏదో ఉన్నది, ఇది కవర్లో ఉన్నాయి. ఇవి అయితే ఒకసారి తిన్నాము నేను తోసుకుంటా, ఫస్ట్ స్టార్టింగ్ ఇదికి వచ్చినప్పుడు బాగున్నాయి. ఇక్కడ జిలేబీ అయితే దొరికింది మాకు. జిలేబీ ఈ అంటారు గులాబ్ జాములు, కాకపోతే అది లేదు, రసం లేదు. ఇదేమో పాలకోవేనా కాదేమో. এই যে এটা কি দুধ দিয়ে বানানো ওটা नारियल से बना नारियल से बना नहीं है, वो दूध का बनाता है ना, कवा मालूम है, वो रमजान में आता है. वो आएगा. పాలకోవ అయితే దొరకదంట, రంజాన్కి దొరుకుతుందంట. 10 రియాల్కి అయితే చెప్పినాము, 36 రియాల్ అంట కిలో. ఇది అయితే బాగున్నది చూసేదానికి, కానీ మన జిలేబీ ఉంటుందో, మన జిలేబీ లాగా ఉంటుందో లేదో తెలియదు. ఎట్లా చేశారో. ఈ పక్కన బిస్కెట్లు ఉన్నాయి, చాక్లెట్ బిస్కెట్లు. ఇక్కడ కూడా తెల్లగా ఉంది, ఇన్ని బాగున్నాయి చూసాను. ये नहीं है वो 2 मिला का नहीं है, वही दे बस, वही है 2 मिला. ওটা দিতে মানা করে, সাদাটা দিতে মানা করে. हां ये अच्छा नहीं है. अच्छा नहीं है क्या बोला, वो अच्छा था. हाँ ఇది బాగుంటుంది, ఇది వద్దు మాకు. బాగా ప్లేట్లో పెట్టించాను బా. క్యా అరబ్లో ఖాతా ఓ వైట్. ఇక్కడ చూడ, ఇక్కడ ప్యాకింగ్ చేసి పెట్టేసాను ఆల్రెడీ.
మేమైతే ఇది తీసుకున్నాము 9.58 అలా అలా. ఎన్ని ఒక 4 పీసులు వచ్చినాయేమో అంతే. 9 రియాలకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. 5 పీసులు వచ్చినాయి. 10 రియాలు అనుకో, అంటే 10 రియాలు అంటే 240 రూపాయలు. 10 పీసులు 5 పీసులు, 10 అంటనా, 5 పీసులు వచ్చినాయి అంతే. పాలు అలాగే 2 బ్రెడ్లు అయితే తీసుకున్నా దోస్తులు. ఇంకా రొట్టెలు రొట్టెలు చేస్తున్నారు, టైం పడుతుందంట ఒక 10-15 నిమిషాలు. ఓకే సాల్ట్ నమ్మక ప్యాకెట్లు పెట్టి అమ్ముతా. ఎంత ఇది? 1 కిలో 1 రియాలేమో, 2 రియాలు బా. మనకేమేలే 10 రూపాయలకి ఇచ్చారు, ఇంత ఉప్పువా? ఇది ఎంత? 2.32 అలాలు. 2 రియాలు వేసుకున్నా కూడా నీకు 50 రూపాయలు. ఓయమ్మ, 50 రూపాయలకి 5 ప్యాకెట్లు ఇచ్చారు మాకు. ఇక్కడ సముద్రం ఉన్నా కూడా ఒక్కోటి 50 రూపాయలు అమ్ముతా. 50 రూపాయల పైన పడతాయి. ఇది రొట్టెలు అయితే దొరికేసినాయి, ఫ్రెష్గా దొరికినాయి చూడు. ఇది అంతా బూజు అంతా వచ్చింది, దాన్ని వేడిగా ఉండే కవర్లో వేసుకున్నాము. ఇంటికి పోతా ఉన్నాము, మళ్ళీ మేడం వెంటనే డ్యూటీ చెప్పింది. ఎట్టో ఈ రోడ్లో పోయేటప్పుడు చెప్పింది, ఇది లోమార్ అని గుడలు వాళ్ళ కొడుక్కి ఇచ్చింది కదా, అవి అయితే తీసుకోరమ్మని చెప్పి మెసేజ్ పెట్టింది. ఫస్ట్ ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నావు ఇంకంటే, నేను మాలిక్ రోడ్డు దగ్గర ఉన్నా మేడం అంటే, ఓ అయితే నువ్వు లోమార్ దగ్గరికి బాగా, అది అక్కడ ఉంది కదా లోమార్. ఇంకా తోఫిక్ బైక్ ఇచ్చినాడు, పార్కింగ్ లేదు ప్లేస్, ఆయన తోలుకుంటూ పోతున్నాడు, వెనక్కి వచ్చాడు. ఏంది పార్కింగ్ ఫుల్ అయిపోయాయి. ఎట్టో ఈ రోడ్డు పోయేటప్పుడు చెప్పింది, దేవుడి దేవల్ల ముందుకు వెళ్ళిపోక ముందే 3+1 అంట ఫ్రీ అంట వాళ్ళు వేసుకునే గుడలు. ఎట్ట ఇక్కడ పోయేది లోపలికి, తెల్ల గుడలు కానీ ఇచ్చేసిన నా ఆర్డర్ నెంబరు మేడం ఇచ్చింది. ఆ పక్క బూట్లు కూడా బాగా ఉన్నాయి, భయంకర రేట్లు కూడా అట్టే ఉంటాయి. ఎంత ఉన్నది? 200 రియాలంటే తక్కువేలే, 200 రియాలంట ఈ చెప్పులు. 4 జతలు పెట్టినారు, ఇవి బాగున్నాయి బా. ఈ చూడు 600 రియాలు కానీ. ఇది ఆర్డర్ బయటికి. ఇది మేడం వచ్చింది, కుట్టినేటేమో కానీ కుట్టినారేమో ఇల్లు. దీనికి రావడానికి మళ్ళీ వాకిలు చూడు, సపరేట్ ఉన్నాయి వాకిళ్ళు. 7 దీనికి వాకిలు. నేను ఆడ ఎత్తుకుతున్నా, ఏడరా వాకిలేని 7. తోఫిక్ బై అన్నాడు, ఆడ పెట్టుకున్నాడు ముందు పక్క. ఎట్టో పార్కింగ్ దొరికింది ఆయనకి, లోపల కూర్చోనంట. వీడియో తెచ్చా, తీసుకున్న 2 సామాన్లు వెనక పక్క పెట్టాడు తోఫిక్. नहीं बोला ये 2 सामान बैग रख दिया तो సామాన్లు ఇచ్చేసి మళ్ళీ పోయి జిలేబీ తింటాము. ఇచ్చేస్తే పని అయిపోతుంది ఆడికి. 4 గంటలకు వినాం, 4 గంటలు కాదు 3:30కి. ఇస్బాలో కూడా ఇచ్చేసినారు. అమ్మ ఎంత బరువు ఉండదు స్వామి, నా వజన్ ఇదిగో. నిన్న పెట్టిన వీడియోలో మేము ఒక ఆఫీస్ దగ్గరికి అయితే పోయినాం కదా మధ్యాహ్నము. ఆ ఆఫీసు పలానా టైంకి మూసేస్తారని చెప్పిన, అది ఏ టైమో కామెంట్ చేసేయండి. నిలబడుకోన్నాడు పాపంతో. చలో వాళ్ళకి కూడా ఒక 2 ఇస్తా, మొత్తం 5 ఉన్నాయి. వాళ్ళు 2 ఉన్నారు కదా, వాళ్ళకి 2 ఇస్తా. నా దగ్గర కాఫీ పొడి కూడా లేదు, కాఫీ పొడి అడుగుతా. ఈ ఒక 2 తీసుకున్నా, చెరొకటి. ఇచ్చుకోవమ్మ వాయింగమ్ము, పుచ్చుకోవమ్మ వాయింగమ్మ ఏదో అంటారు కదా, అట్ట ఇది ఇచ్చి అది తీసుకుంటా కాఫీ పొడి. అదా ఇంత రోస్లీ సింథియా ఇవి కాఫీ నెస్కాఫీ షోయా లేదంట. ఏమో భయపడుతుంది ఇమ్మంటే. ఇంకొక ఆమె వచ్చింది ఇంగ్లీష్ ఆమె ఇంకొక आम పైకి పోయిందంట. तौफिक भाई तुम लाओ वो सिंथिया नहीं है कहते, ऊपर गए थे. ये डरता है, ये दूसरा है ना. కాఫీ అయితే వేసుకున్నాము చెరొకటి, లోటా నిండా వేసుకున్నాం బ్లాక్ కాఫీ. చూద్దాం టేస్ట్. కాజా ఉన్నట్టున్నది ఇది. జిలేబీ ऐसा नहीं है, नरम होता है. ये क्या है?
ये काजा है तो आपको बोला लाल कलर व्हाइट भी लो, आप बोला नहीं व्हाइट नहीं चाहिए. బాగుంది. కాకపోతే మనది ఏంటంటే మెత్తగా ఉంటాయి పట్టుకుంటానే, కాదు ఇది గట్టిగా ఉంది, హార్డ్ ఉంది. కాఫీకి బాగుంటుంది టేస్ట్కి. సూపర్ మార్కెట్ బాగుంటుంది. कस्टर्ड पाउडर కస్టర్డ్ పౌడర్ ఓకే. ممكن عشان شوفي كم عندي عشان انا اتلفه. ఓకే شوفي اول بعدين رجع شيل هذا شوف هذا ఓకే. కస్టర్డ్ పౌడర్ كسترد باودر كده బ్లూ ఓకే. కస్టర్డ్ పౌడర్ కావాలంట, అంత పొడిచిల్లరు ఇచ్చింది చూడు. కాఫీ కూడా కార్లోకి తెచ్చుకున్నా, నేను తోఫిక్ బాయ్ ఇద్దరం కార్లోకి తెచ్చుకున్నాం. కాకపోతే ఇక్కడ కార్లో పెట్టుకునే దానికి లేదు నాకు గ్లాసు. చిన్న గ్లాస్ పట్టుతుంది, ఇది పెద్ద గ్లాస్ పట్టదు. ఇది కూడా పడింది అనుకో మొత్తం బండి అంతా కాఫీ వాసన వచ్చేది. అవునా, తోఫిక్ బాయ్ కూడా కాఫీ తాగుతాడు. ఆయన నన్ను వీడియో తెచ్చాడు, నేను ఆయన వీడియో తెచ్చాను. इधर रखने का जगह नहीं है, ये देखो ये नहीं जाता है अंदर. देखो हम लोग నేను స్పీడ్గా తాగేస్తా. అయిపోయింది నాది ఆల్మోస్ట్. ఆయన కప్ పట్టే పెట్టుకోండి. దిగావు తుమారా కాఫీ అందరు ఎంత నా చూడు అట్టే एकदम పెట్టుకోండి. strong. इतना स्ट्रांग मैं कभी नहीं पिया. ఇప్పుడు షాక్ అవుతాడు తోఫీ భాయ్ నేను తాగేస్తే. తోఫీ భాయ్ मेरा हो गया. हाँ हाँ क्या भाई 9 రియాలంట. ఇది కూడా డేట్ ఉంటుందేమో 11వ నెల. అంత పొడి రాళ్ళు ఉన్నాయా. ఇంకా ఫైనల్ డ్యూటీ ఒకటి ఉన్నది, టైలర్ షాప్ పోవాలి. తీసారు ఇవాళ సకెం రాదా రయాత్ انا 8 ఎంత ఏజీ వాళ్ళు అన్నారు. ممكن انا يجي عشان انا بس ఓకే ఆమె కూడా వచ్చేదంట. ఒకవేళ ఆమె రాకపోతే బిల్లు తీసుకుని నేనే పోదాం అనుకున్నా. ఆమె కూడా వచ్చేదంట. ఆమెమో టైలర్ షాప్ పోవాలండి 8 గంటలకి. ఇంకొక ఆమె అయితే ఏటీఎం కార్డు ఇచ్చి ఆమెకి ట్యాబ్లెట్లు కావాలంట. ఇప్పుడేమో 7:35. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె రాలా, ఆమె ఫోన్ ఎత్తలా. ఇప్పుడు పోయేసి వచ్చేది మేలు. 2 పనులు ఒకేసారి చేసుకొని వద్దాం అనుకున్నా, కానీ కుదరదు. ఆమె ఫోన్ ఎత్తలా. ఆమె ఫోన్ ఎత్తింటే ఒకేసారి అయిపోయింది 2 పనులు. అడిగి కథం డ్యూటీలో. ఇప్పుడు దీనికి పోవాలా, మళ్ళా టైలర్ షాప్కి మళ్ళీ పోవాలా. ఎట్టో ఫస్ట్లోనే దొరికేసింది. ఈ ఒక్కదానికి చూడు ఎంత పెద్ద బిల్లు ఇచ్చాడు ఆయన, పెద్ద బిల్లు. కానీ ఆమెగా రాలేదంట పైనుంచి. 8 గంటలకు పోవాలని టైలర్ షాప్కి. ఇప్పుడు ఫోన్ చేసింది రా అని. నాకేమే 10 మాటలని తిరుగుతా. మనం నడుచుకుంటూ పోతున్నామా, కారులోనే పోతున్నాం, పెట్రోల్ అంతా వాళ్ళదే. సో ఇలాగ ఇయర్లా ఇదే ఫైనల్ డ్యూటీ మనం. ఇంత టెలిఫోన్ వైన్ అన్న తస్సల్ ఇంత టెలిఫోన్ వైన్ ما في رينج انا فوق. ما ادري انا اتصل انا رو قبل شويه جيب دواء هذا مال ميمي. ఈ టైలర్ షాప్ కాడికి అయితే వచ్చినాము. ఆడ ఉన్నారు మనుషులు. ఇది బండి చూడు నల్లగా BMW. ఏమో ఈ బ్యాగ్ కూడా పట్టుకొచ్చింది. ఇది కూడా కుట్టియాలంట. ఇది ఏమోదంట బ్యాగ్. వాళ్ళు ఉన్నారు లోపల, అందుకే మేము బయట నిలబడుకున్నాం. వాళ్ళు వినకపోతామని. ఇది అయితే అవ్వదంట. అయిపోయింది, ఇంతటితో ఈ డ్యూటీ కూడా అయిపోయింది. అది ముఫ్తా ఏ కలా బేగాలు కూడా ఇచ్చేసిన. మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.